నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయకిరణ్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వాక్యాలు కొంత దుమారం రేపుతా ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఇక్కడ చూడొచ్చు. గవర్నమెంట్కి సూసైడ్ నోట్. ఒక నిరుద్యోగి గవర్నమెంట్కి సూసైడ్ నోట్ రాసి ఏమన్నాడు అంటే, అయ్యా ఎందుకు మేము మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామో అర్థం అవ్వట్లేదు. మీ ప్రభుత్వాన్ని తెచ్చినందుకు, మీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఊరూరా తిరిగినందుకు మేము ఇండ్రిని దాకా చావాలనా? మీ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చినందుకు మేము ఎందుకు బలవుతా ఉన్నామో అర్థమవుతలేదు అంటూ కూడా ఒక ఖమ్మం సంబంధించినటువంటి బట్టి నియోజకవర్గం మదిర నుంచి ఒక విద్యార్థి అన్న, ఒక నిరుద్యోగి లేఖ రాసినారు. లేఖ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఏం రాసిండు అంటే, గవర్నమెంట్కి సూసైడ్ నోట్. నా మరణానికి సరైన సమయానికి గ్రూప్స్ నోటిఫికేషన్లు రాకపోవటమే. నేను గత 5 సంవత్సరాలుగా స్టేట్ లెవెల్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మొత్తం మీద ఇక్కడ ఒకసారి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాశాను. వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇంకోసారి గ్రూప్స్ అటెంప్ట్ చేయాలి అని ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఇలా జరగలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే ఈ సమస్య ఉండకపోయేది. జూన్ 2 సందర్భంగా ప్రస్తుతం చిన్న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ని గెలిపించాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. కానీ గత ప్రభుత్వం గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప గత 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు. గవర్నమెంట్ తలుచుకుంటే జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఉదాహరణకు ఒక సంవత్సరం గ్రూప్ 1, ఒక సంవత్సరం గ్రూప్ 2, ఒక సంవత్సరం గ్రూప్ 3, ఒక సంవత్సరం గ్రూప్ 4, మరొక సంవత్సరం SI అండ్ PC ఇవ్వచ్చు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంటే అభ్యర్థులకు వారికి ఒక నమ్మకం ఉంటుంది. అదేవిధంగా 2 లేదా 3 సంవత్సరాలు వారి ప్రతిభను పరీక్షించుకుంటారు. ప్రతి సంవత్సరం UPSC లాగా నోటిఫికేషన్స్ వస్తే ఈ సంవత్సరం కాకపోతే తర్వాత సంవత్సరం క్వాలిఫై అవుతాము అనే నమ్మకం అభ్యర్థుల్లో ఉంటుంది. లేదంటే 2-3 సంవత్సరాలు అంటూ కూడా ఇక్కడ ఇలా సంవత్సరానికి ఒకసారి పంచవర్ష ప్రణాళికల లాగా 10 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే ఎంతో మంది అభ్యర్థులు సంవత్సరాల తరబడి విలువైన సమయాన్ని, వయస్సును పోగొట్టుకుంటున్నారు. అదే 5 సంవత్సరాలు అంటూ కూడా ఇక పూర్తిగా రాసుకుంటూ వచ్చిన తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్స్ కావాలని చెప్పి మా ఎగ్జాంపుల్ మా మదిర నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మాది మదిర నియోజకవర్గంలోని న్యూ లక్ష్మీపురం గ్రామం. మా అమ్మ మానసిక వికలాంగురాలు, మెంటల్లీ డిసార్డర్ ఉన్నటువంటి వ్యక్తి. మాకు ఇల్లు లేదు. గతంలో మాకు ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడూ మంజూరు కాలేదు. గత 10 సంవత్సరాల నుండి ఇల్లు లేకుండా ఉంటున్నాము అంటూ కూడా మొదటి లేఖలో ఆయన రాసినటువంటిది. మరొక లేఖలో ఎండ్ ఆఫ్ ఇచ్చేటువంటి సమయంలో, లేదంటే ఇక్కడ రగులుతుంది నిరుద్యోగ కాగడ, ఇక్కడ విప్లవమై ఎగిసిపడుతుంది ప్రభుత్వం గుండెల నిండా, నిరుద్యోగి కన్నీటి వెనుక ఉన్న గాథ, నేటి తరం గుండెల్లో నిత్యం మండుతున్న వ్యధ, కదిలే కలం వేణుశ్రీ కదిలించే నా కవిత్వం అంటూ కూడా ఆయన రాసుకుంటూ ఈ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి. సోషల్ మీడియా ఈ ఇష్యూను మరింత బాధ్యతగా భావించి ప్రభుత్వానికి తెలిసేలా ప్రచారం చేయడానికి నా విజ్ఞప్తి అంటూ కూడా న్యూ లక్ష్మీపురానికి సంబంధించినటువంటి వేణుకుమార్, గ్రూప్స్ ప్రిపేర్ అవుతా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వానికి రాసిండు. తల్లి మెంటలీ డిజార్డర్, తండ్రి వికలాంగుడు, ఇల్లు లేదు. నేను బాగా చదువుకొని నా భవిష్యత్తును నిర్మించుకొని నా తల్లిదండ్రుని మంచిగా చూసుకుందామని చెప్పేసి కూడా అనుకున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువన ముంచింది. మిగతా అంటే ఆయన రాసిన పాయింట్ టు పాయింట్ రాసిండు. UPSC ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఇస్తుందో ఆ సంవత్సరంగా మీరు ఇచ్చి ఉంటే ఈరోజు మాలాంటి నిరుద్యోగులంతా మిగిలిపోకపోతుండే. ఒక సంవత్సరం గ్రూప్ 1, ఒక సంవత్సరం గ్రూప్ 2, ఒక సంవత్సరం గ్రూప్ 3, ఒక సంవత్సరం గ్రూప్ 4, ఒక సంవత్సరం SI అండ్ PC ఇచ్చినా
ఇచ్చినా మాకు నమ్మకం ఉంటుంది, 1 సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం రాసుకుంటామని. జూన్ 2 తారీఖున జాబ్ క్యాలెండర్ పేరు మీద ఏదో చిన్న చితక ఉద్యోగాలకు అవకాశాలు ఇచ్చేసి మీరు ఈరోజు మాట్లాడుతున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. కనీసం ఇందిరమ్మ ఇల్లు నోచుకోలేనటువంటి ఇల్లు మాది, ఇల్లు లేనటువంటి పరిస్థితి మాది, మేము చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అంటూ గ్రూప్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తిని నేను, నిరుద్యోగిని నేను అంటూ కూడా రాశారు. మరి ఈ యొక్క అన్న సూసైడ్ నోటికి ఎవరి మీద కేసు పెట్టాలి? రాహుల్ గాంధీ మీద పెట్టాలా, రేవంత్ రెడ్డి మీద పెట్టాలా, బట్టి విక్రమార్క మీద పెట్టాలా? ఆ రోజు హామీలు ఇచ్చినటువంటి యువ సంగ్రామ సదస్సుతోటి అక్కడ యువ గర్జన పేరుతోటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ మీద కేసు పెట్టాలా? పెట్టొద్దా? ఎందుకు? పేద బిడ్డలే తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ పేద బిడ్డలే, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థులే మరణించారు. తెలంగాణ వచ్చిన తర్వాత అంతో ఇంతో ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 1,00,000 పైచలకు జాబులు వేసారు. మరి మీరేం చేసిరాయా అంటే ఎవరికో పుట్టిన మందల నా మందల చేరితే నా మందల పుట్టింది అన్నటువంటి, ఎవరికన్నా పుట్టని మేమిచ్చినాం కదా అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు డబ్బు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే పట్టుమని 16,000 18,000 అంటూ కూడా బీఆర్ఎస్ మొన్న అక్కడ కేటీఆర్ సభలో నిరుద్యోగులంతా బగ్గుమన్నటువంటి సందర్భాన్ని చూసాం. కార్డులు పట్టుకరారు, ఈ కార్డులు, ఆ కార్డు పట్టుకొచ్చి గల్లా పట్టుకొని అడుగురు అన్నారు. ఎవని గల్లా పట్టాలి ఇప్పుడు నిరుద్యోగులంతా? మరి ఎవని గల్లా పట్టాలా తెలంగాణ ప్రజలు? ఎవరు గల్లా పట్టుకుంటే ఎవరు ఊకుంటారు చెప్పాలి? ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలా, బట్టి విక్రమార్క గారు చెప్పాలా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికినటువంటి ప్రతి ఒక్క నాయకుడు చెప్పాలా, మేధావులు చెప్పాలా? ఎవరు బెదిరిస్తా ఉన్నారు? ఎవరు మాట్లాడకుండా చేస్తా ఉన్నారు? నిరుద్యోగులు ఎంట్రీని దాగి చచ్చిపోవాలా? రైతులేమో రక్తంతో పంట పొలాలు పండించాలా? నిరుద్యోగులంతా మెరుపు ధర్నాలు చేస్తూ ఉంటే రోజు ధర్నా చౌక్లో ధర్నానే ఉంటుంది. తెలంగాణ సాధించుకున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీని గద్దెరెక్కించింది నిరుద్యోగులు దీనికేనా? రాహుల్ గాంధీ ప్రతి అంశం మీద మాట్లాడతాడు, సిజేపీకి సపోర్ట్గా పోతాడు, ఆడ కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచినామని చెప్పి ఈడ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్తాడు, రాహుల్ గాంధీ లేకపోతే ఆ రోజు విద్యార్థులకు న్యాయం దొరకపోతుండే అని. మరి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు విద్యార్థులకు న్యాయం చేసేది ఎవడు అంటున్నా? ఈ అన్న రాసినటువంటి లేఖకు ఎవరు స్పందించాలా? మీ నియోజకవర్గమే కదా బట్టి విక్రమార్క గారు. అంటే అధికారంలో లేనప్పుడు ఇంటింటి తలుపు కొట్టి నేనున్నా 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 అని చెప్పినటువంటి మీరు ఈరోజు అధికారంలోకి రాగానే, మీరు అధికారం ఉన్నా లేకపోయినా గెలిచినటువంటి వ్యక్తి కదా, మీ మీద అంత నమ్మకం ఉంచారు కదా మధుర ప్రజలు. మరి ఈరోజు మీ మధురకు సంబంధించినటువంటి న్యూ లక్ష్మీపురానికి సంబంధించినటువంటి గ్రామవాసి వేణుకుమార్ ఈరోజు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిందంటే అలా తల్లి మానసిక వికలాంగురాలు, తండ్రి వికలాంగుడు, ఎవరు కూడా మరి ఆ కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి? ఎండ్రిని దాగి చచ్చిపోమని చెప్తే మేమెందుకు తాగుతాం, ఆయన తాగామని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ అయింది. కన్నమ్మ కష్టాలు పడు చదువుకుంటున్నాం, 5 రూపాయల భోజనాలు తిని చేస్తా ఉన్నాం, వాళ్ళ లేక గద్దెనెక్కినాక మాట మార్చలేదని నిరుద్యోగులు అంటారు. ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించినటువంటి విషయంలో ఇదే ఇష్యూ, మిగతా విషయాలలో ఇదే ఇష్యూ. జాబ్ క్యాలెండర్ రాహుల్ గాంధీ కళ్ళకు మరి ఏమన్నా ఇప్పుడు గాంధారయ్యండా అంటున్నా, ఏమన్నా గంతలు కట్టుకుండా అంటున్నా. ప్రియాంక గాంధీ ధర్మేంద్ర ప్రధాన్ని పెద్దగా ఆహ్వానిస్తా ఉంటే అసూయతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు బయటకు వచ్చినాయి కొన్ని. ఆయనే మనం ఇట్లా సెలబ్రిటీ లాగా చూస్తున్నారు, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటున్నాడు. మరి మీరు తెలంగాణకి ఇచ్చినటువంటి వాదం ఏమైంది? తెలంగాణ నిరుద్యోగులను నట్టేయడం ఉంచినటువంటి పరిస్థితులు ఏమైనాయి? మీరు మీ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఎట్లున్నది కనీసం గమనిస్తా ఉన్నారా? కర్ణాటకలో పేపర్ లీక్ అయింది, దాని మీద ఎవరు మాట్లాడరు. తెలంగాణలో నిరుద్యోగులంతా రోడ్డెక్కి ఎంట్రీలు దాగి ఆత్మహత్య యత్నాలు చేస్తా ఉన్నారు, దీని మీద ఎవరు మాట్లాడరు. ఎన్నో నోటిఫికేషన్ల వెనుక ఏదో దాగి ఉన్నది, అది దాని మీద సమాధానం చెప్పరు. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తా ఉన్నాయి తెలంగాణలో, దాని మీద కనీసం మందలించేటువంటి నాయకత్వం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు ఈ అన్న ఆత్మహత్య యత్నం చేసి ఉన్నా అంటే ఈరోజు ముమ్మాటికి ప్రభుత్వం చేసినటువంటి తప్పులే. ఈ యొక్క ఆత్మహత్య యత్నానికి
ప్రభుత్వమే కారణం కాదా? చెప్పురు మిత్రులారా. ఎంట్రీని దాగమంటాడు, నోటిఫికేషన్ లేస్తుంటే ఎర్ర మాకొద్దు, ఇన్ని నోటిఫికేషన్ తట్టుకోలేమని చెప్పి విద్యార్థులు అన్నారని చెప్పేసి రేవంత్ గారు మాట్లాడతారు. ఇష్టం వచ్చినటువంటి భాష, క్రిమినల్ వేస్ట్ అంటావు. ఎటువైపు సమాజాన్ని ఎటు సైడ్ తీసుకుపోతా ఉన్నారు రేవంత్ అన్న. పేద పిల్లలు చదవడానికి ప్రభుత్వ పాఠశాలలు చక్కగలేవు. భుజంగరావు గారితో మాట్లాడుతున్నటువంటి సమయంలో నిన్న వచ్చినటువంటి వీడియోలో ఒకసారి లాస్ట్లో చూడండి. ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పోరు సార్? మీరు 36 ఏళ్ళుగా ఉన్నారు కదా ఇదే పరిచయం, ఇదే టీచర్ వ్యవస్థలో. ఎందుకు ఎప్పుడైనా ప్రైవేట్ స్కూళ్ళని చూసి బాధ అనిపించిందా అంటే, ఎస్, మా ప్రభుత్వ పాఠశాలలలో టాయిలెట్లు ఉండవు, మా ప్రభుత్వ పాఠశాలలో సేఫ్టీ ఉండదు, మా ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ బోర్డులు ఉండవు. ప్రైవేట్ పాఠశాలలో చక్కచక్క మెరుస్తాయి కాబట్టి అక్కడ పోతా ఉన్నాయి. ఎందుకని? కలెక్టర్ అలహాబాద్ కోర్టు ఎప్పుడో చెప్పింది కదా, 1900 చిల్లర టైంలో, 1990 నుంచి ఆ సమయంలోనే చెప్పింది కదా, గుమస్తా కొడుకైనా ప్రభుత్వ పాఠశాల చదవాలా, కలెక్టర్ కొడుకైనా చదవాలా, డాక్టర్ కొడుకైనా చదవాలా, క్లీనర్ కొడుకైనా చదవాలా, లారీ డ్రైవర్ కొడుకైనా దాన్నైనా చదవాలా, సామాన్యుడు అడుక్కునేటువంటి బిడ్డ కూడా అన్నే చదవాలని చెప్పింది కదా. ఆ చట్టం ఎందుకు తీసుకురారు తెలంగాణలో? మీరు ఎందుకు నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? అంతో ఇంతో నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళనే మీ మాయ మాటలు నమ్మి దింపిరని చెప్పి ఈరోజు నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. మరి చూడాలి అంటే నిరుద్యోగుల పట్టు ఎలా ఉండబోతా ఉన్నది, నిరుద్యోగులు ఏం మాట్లాడబోతా ఉన్నారు. ఈ యొక్క ఇష్యూ అయితే సోషల్ మీడియా వేదికగా రణరంగాన్ని రచ్చలేపుతా ఉన్నది. ఈ యొక్క ఆత్మహత్య యత్నానికి ప్రభుత్వమే కారణం కదా, కాదా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎటువైపు పోతా ఉన్నది? ఉన్నటువంటి ఉద్యోగాలు చక్కగా పడితే లేక ఖాళీలను పూరించమని అడుగుతా ఉన్నారు. నోటిఫికేషన్లు ఏమని అడుగుతా ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా వాళ్ళ మీద డిపెండ్ కదా. ఎందుకు రాబోయేటువంటి తరాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా నిరుద్యోగులు రోడ్డు మీద ఎక్కుతా ఉన్నారు. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.